వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 18 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరికి ఎలా ఉందంటే, ఈ వారంలో అటేమో కుజుడు కాస్త ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో ఉండడం అనేది ఏంటంటే, ప్రయత్నం గట్టిగా చేస్తే పని అవుతుంది, మధ్యలో వదిలేస్తే ఇక అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఎవరిని మనం తప్పు పట్టకూడదు. ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేయండి, రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ వారం బుధగ్రహం యొక్క మార్పు మీకు వ్యాపారస్తులకి బోల్డని లాభాలతో ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి పరిస్థితి అన్నమాట. మరి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ధనయోగం బాగుంది. కష్టపడితే సమయాన్ని డబ్బు వస్తుంది. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించండి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాల కోసం ఎదురు చూడకండి. మీ సొంత నిర్ణయాలతో ధైర్యంతో ముందుకెళ్ళండి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, వస్తువులు ఏదైనా సరే కొనడానికి చాలా బాగుందన్నమాట ఈ వారం అంతా. సంతానం విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, ఏదైనా తెలివైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఇంకొకరిని కూడా కన్సల్ట్ చేయండి. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా అద్భుతంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్యమైనా సరే పటాపంచలైపోయేటువంటి వారంగా ఈ వారం చెప్పొచ్చు. ఎంతటి శత్రువులైనా సరే మీకు మిత్రులు అవుతారని చెప్పేసి నేను చెప్తున్నా. ముఖ్యంగా భార్య భర్తల విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ కారణాలు ఉంటాయండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడుకోవడం, ఎక్కువగా పర్సనల్ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ వారంలో భార్యాభర్త మధ్య గొడవలు ఏమి ఉండవు. పెళ్లి కాని వాళ్ళకి కొంత ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అదృష్టం బాగుంది, తండ్రి సహకారం బాగుంది, ధర్మాన్ని కాపాడుతారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి నేను ముందే చెప్పాను, వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారని చెప్పాను. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయండి. ఎటువంటి బెంగ అక్కర్లేదు. మీరందరూ కూడా ఉదయమే లేచి స్కంద షష్ఠి కవచం అని సుబ్రహ్మణ్య స్వామిది మంత్రం ఉంటుందండి, అది చదవండి. సక్సెస్ అనేది మీ వెనకాలే ఉంటుంది.